హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం వైశాఖ అమావాస్య యొక్క ప్రత్యేకత ఏమిటి, ఈ వైశాఖ అమావాస్య రోజున పూజ ఎలా చేయాలి, ఈ వైశాఖ అమావాస్య రోజున చేయవలసిన మరియు చేయకూడని పనులేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వైశాఖ మాసంలో బహుళ పక్షంలో వచ్చే అమావాస్య తిథిని వైశాఖ అమావాస్య అని అంటారు. ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది. ఈ అమావాస్య తిథి పితృదేవతలకి చాలా ప్రియమైనది. ప్రతి అమావాస్య రోజున పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేయాలి. అదే విధంగా లక్ష్మీదేవి పూజను చేస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అదే విధంగా వివాహం కాని స్త్రీలు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఈ రోజున ఉపవాసం ఉండి పూజలు చేస్తే శుభ ఫలితాలైతే కలుగుతాయండి. అలాగే ఈ వైశాఖ అమావాస్య రోజున శని జయంతిని జరుపుకుంటారు. ఈ వైశాఖ అమావాస్య రోజున చాలా మంది ఉపవాసం ఉండడం, దానాలు చేయడం, దేవుళ్ళకి పూజలు చేయడం వంటివి చేస్తారు. ఇలా చేయడం వల్ల తాము చేసిన పాపాల నుండి మరియు తెలిసి తెలియక చేసిన తప్పుల నుండి మోక్షప్రాప్తి లభిస్తుందండి. ఈ వైశాఖ అమావాస్యతో పాటు శని జయంతి, సావిత్రి వ్రతం పూజలు చేస్తారు. ఈ వైశాఖ అమావాస్యను శని జయంతిగా జరుపుకుంటారు. శనిదేవుడు చెడు కలిగిస్తాడని చాలా మంది అనుకుంటారు. కానీ శని దేవుడు మనుషులలో ఉన్న కోపం, మెదడు యొక్క పనితీరును మరియు మనశ్శాంతిని నియంత్రిస్తాడు. ఇది శనిదేవుని పుట్టినరోజు కాబట్టి ఎవరైనా సరే నవగ్రహాలలో శని గ్రహానికి తైలాభిషేకం చేయిస్తే చాలా మంచిది. తైలాభిషేకం చేయించుకోవడం వీలు కాకపోతే నవగ్రహాల చుట్టూ 21 సార్లు ప్రదక్షిణలు చేయండి. అలాగే శనిదేవునికి శని మంత్రాలను విన్నా చదివినా చాలా ఇష్టం కాబట్టి శని జయంతి రోజున దశరథ శని స్తోత్రాన్ని వినినా లేదా చదివినా శని భగవానుడి అనుగ్రహం కలిగి శని దోషాలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా శని జయంతి రోజు నల్ల కుక్కలకి, నల్ల చీమలకి, కాకులకి ఆహారం వేసినా కూడా శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చండి. శని జయంతి రోజున హనుమంతుడి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. ఎందుకంటే కోపంగా ఉన్న శనిదేవుడిపై హనుమంతుడు తేలికగా పట్టు సాధిస్తాడు కాబట్టి శనిని నియంత్రించడానికి ఆంజనేయుని ఆరాధన తప్పకుండా చేయాలి. అలాగే వైశాఖ అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి పవిత్రమైన నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి. ఈ రోజున సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయండి. అలాగే ఎర్రటి పువ్వులను రాగి చెంబులో వేసి సూర్య భగవానుడికి సమర్పించాలి. అలాగే ఈ వైశాఖ అమావాస్య రోజున రావి చెట్టును ఆరాధించాలి. రావి చెట్టుకు ఒక దారాన్ని కట్టి పచ్చి పాలను చెట్టు మొదట్లో పోయాలి. ఆ చెట్టు మొదట్లో కొద్దిగా పసుపు కుంకుమలు వేసి ఒక ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో 8 వత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించి ఆ రావి చెట్టు చుట్టూ 8 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజున పితృదేవతలకి తర్పణాలు ఇస్తే పితృదేవతల అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయండి. శని పుట్టినరోజు కాబట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి నల్ల నువ్వులను దానం ఇస్తే మీకున్న దరిద్రాలన్నీ తొలగిపోతాయి. ఇప్పుడు మనం వైశాఖ అమావాస్య రోజున చేయకూడని పనులేంటో తెలుసుకుందాం. వైశాఖ అమావాస్య రోజున మాంసాహారం తీసుకోవడం మరియు మద్యం సేవించడం వంటివి చేయకూడదండి. ఈ రోజున ఎవరి నుండి డబ్బులు తీసుకోకూడదు. ఈ రోజున కొత్త వస్తువులను కొనకూడదండి. శని జయంతి, అమావాస్య 2 కలిసి వచ్చిన రోజున ఈ విధంగా పూజ చేసి శని దోషాలను, పితృదోషాలను తొలగించుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వైశాఖ అమావాస్య యొక్క ప్రత్యేకత ఏమిటి, వైశాఖ అమావాస్య రోజున పూజ ఎలా చేయాలి, ఈ అమావాస్య రోజున చేయవలసిన మరియు చేయకూడని పనులేంటి, పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
Please subscribe my YouTube channel.